ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగలను గిద్దలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ యుగ నాగరాజు వివరాల ప్రకారం నిందితుల నుంచి సుమారు 14 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. చీరాలకు చెందిన సయ్యద్ అఫ్రోజ్ అల్తాఫ్ అలవాటు పడిన నేరస్తుడిగా మైదుకూరుకు చెందిన సుంకర ఖాదర్ బాషాతో కలిసి 4 చోట్ల దొంగతనాలు చేసినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో ఈ అరెస్టులు జరిగాయని, కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రీసెంట్ పాస్ట్లో మొన్న నవంబర్లో 23 గొడ్డంపల్లి బస్టాండ్ దగ్గర ఒక ఇంట్లో ఒక నేరం జరిగింది. ఆ నేరం జరిగే క్రమంలో ఆ నేరం జరిగిన రోజే ఒక వ్యక్తి కనపడకుండా ఏదో పారిపోయినట్టుగా కనపడిందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు దాదాపు ఒక 6 నెలల నుంచి బాంబేలో ఉన్నారని, అన్గార్డెడ్గా ఎవరు నివాసంగా లేకుండా ఉన్న ఇళ్ళని పగులంతా కూడా వాచ్ చేసుకుని రాత్రులు వాటిని బ్రేక్ ఓపెన్ చేసి అక్కడ దాంట్లో ఉండే విలువైన వస్తువుల్ని దొంగిలించుకోవటం అనేది వీళ్ళకి అలవాటుగా మారింది. ఈ అల్తాఫ్ అఫ్రోజ్ అనే అతను దాదాపు ఇంతకు ముందు కూడా ఒక పాత నేరస్తులు, ఒక 50-60 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. చాలా పాత నేరస్తులు. రీసెంట్గా కూడా అతను జైలు నుంచి వచ్చిన తర్వాత మన గిద్దలూరు ప్రాంతంలో, మన గొడ్డంపల్లిలో ఈ పల్లం రమణారెడ్డి అని తాళం వేసి ఉన్న ఇంటిని అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని సాంఘిక